సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండును ప్రజలందరూ సేదతీరే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ను ప్రజలందరూ సేదతీరే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటను ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ట్యాంక్ బండ్ సంబంధిత పనులు పూర్తిగా నిలిచిపోయి ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులు 6 నెలలలోపు పూర్తి చేసి సూర్యాపేట ప్రజలకు మినీ ట్యాంక్ బండ్ను ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా క్యాంటీన్, వాకింగ్ ట్రాక్, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా ₹1 కోటి అంచనా వ్యయంతో 80 సీట్ల ఏసీ బోట్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ బోట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని నెలలోపు పూర్తి చేసి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తానని వెల్లడించారు. ఈ బోట్ను ప్రధానంగా బర్త్డే పార్టీలు, చిన్న ఫంక్షన్లు, చెరువు మధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సద్దల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల పార్క్ స్థలంలో 15 కోట్లతో ఒక అంతర్జాతీయ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ పార్కుకు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని, అవసరమైతే ఇంకా 10 కోట్లు అదనంగా వెచ్చించి అయినా సరే పార్కును ట్యాంక్ బండ్ ఐలాండ్ పార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, వెలుగు వెంకన్న, ఫారూక్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ధర్మానాయక్, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. శిలాఫలకం లేకుండా శంకుస్థాపన ऊपर भी वो आता। हाँ ऊपर भी पूरा एसी का है, नीचे एसी, ऊपर ओपन रहेगा। जल्दी करना, कमर में पूरा फिरने का है। మామూలు కలుపుతారు ఈరోజు సూర్యాపేట పట్టణంలో సద్దల చెరువు ప్రాంతంలో మరి టూరిజం నుంచి 5 కోట్ల నిధులతోటి ఈ ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత సూర్యాపేట ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ నిధుల్ని
మరి శాంక్షన్ చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ ట్యాంక్ బండ్ కానీ ఇవన్నీ కూడా పనులు పూర్తిగాక అసంపూర్తిగా ఉండటంతో ఈ 5 కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఒక 6 నెలల లోపు కంప్లీట్ చేసి మరి సూర్యాపేట ప్రజలకు ఈ ట్యాంక్ బండ్ అనేది ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరంగా క్యాంటీన్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, ఇక్కడ మరి అన్ని రకాల వసతులు కల్పించాలని చెప్పి ఒక సంకల్పంతో మరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 80 సీటర్ బోటు, ఏసీ బోటును కూడా మరి నేను స్పెషల్గా చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ₹1 కోటి విలువతోటి ఆ బోటు నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతున్నాం. ఇంకొక నెల రోజుల్లో కంప్లీట్ చేసి గౌరవ మంత్రి, పర్యాటక మంత్రి జూపల్లి గారు, గౌరవ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మెయిన్గా అది పార్టీలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే కోర్టు. ఎవరైనా మరి బర్త్డేలు కానీ చిన్న చిన్న పార్టీలు చేస్తే మరి చెరువు మధ్యలోకి వెళ్ళి మంచిగా పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేయడానికి దానిని కూడా మేము శాంక్షన్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ పార్క్ ప్లేస్ దాదాపుగా 5 ఎకరాల ప్లేస్లో 15 కోట్లతోటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పార్క్ డెవలప్ చేయాలని చెప్పి కూడా నిధులు శాంక్షన్ అయినాయి. దానికి కూడా అతి త్వరలో పనులు ప్రారంభిస్తాం. టెండర్లు ప్రాసెస్ చేసి ఇంకా అవసరమైతే ఇంకా 10 కోట్లు పెట్టైనా ఆ పార్కును ఒక ఇంటర్నేషనల్ పార్కుగా, ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, అక్కడ ఐలాండ్ కానివ్వండి, పార్కు కానీ ఇవన్నీ కూడా సూర్యాపేట ప్రజలకు పర్యాటక రంగంలో అభివృద్ధి చేసి మరి పిల్లలతో వస్తే ఇక్కడ అన్ని రకాల వసతులతోటి కాలక్షేపం ఉండే విధంగా ఆ పార్కులో ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒక చిన్న మినీ థియేటర్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ రకంగా దాన్ని అభివృద్ధి చేయడానికి మరి పర్యాటక రంగం నుంచి మేము కృషి చేస్తున్నాం. మరి నిధులు శాంక్షన్ చేసిన ముఖ్యంగా మా మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.